السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على कट कर दो बेटा प्लीज. السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد. ప్రియ వీక్షకులారా, మరో కొత్త శీర్షికతో మీ ముందుకు హాజరయ్యాను. ప్రారంభం నుండి చివరి ఎపిసోడ్ వరకు మీరు ఈ అంశాలన్నీ కూడా, ఈ సిరీస్లోని అన్ని ఎపిసోడ్లు కూడా తప్పకుండా చూడండి. ఏమిటి అది? క్రయ విక్రయాల ఆదేశాలు. అల్లాహు అక్బర్. అవును, ఇస్లాం ధర్మం మన జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించిన విషయంలో ఉత్తమ ఆదర్శం, చాలా మంచి స్పష్టమైన మనకు మార్గం చూపుతుంది. రోజువారీ జీవితంలో పిల్లల నుండి పెద్దల వరకు, పురుషుల నుండి స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక అవసరమైన వస్తువు కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ కొనడం, అమ్మడం, క్రయ విక్రయాల గురించి ఇస్లాం ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలు మనం తెలుసుకోవడం చాలా అవసరం. అందుకే ఈరోజు మొదటి పాఠం మీ ముందుకు వస్తుంది. క్రయ విక్రయాలు అంటే అమ్మకం మరియు కొనుగోలు యొక్క ఆదేశం ఏమిటి, దాని యొక్క అంతరార్థం, హిక్మత్, ఔచిత్యం మరియు మర్మం ఏమిటి, దాని యొక్క అర్కాన్, పిల్లర్స్, మూల స్తంభాలు ఎన్ని ఉన్నాయి. రండి, ముందు దాని యొక్క ఆదేశం గురించి, హుకుం అనేది ఏమిటో తెలుసుకుందాం. క్రయ విక్రయాలు చేయడం అంటే అమ్మడం మరియు కొనడం పవిత్ర ఖురాన్ ద్వారా ధృవీకరించబడినది. ఖురాన్లో దీని గురించి అల్లాహు తాలా మనకు అనుమతించాడు. కనుక సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 275లో తెలిపాడు, వఅహల్లల్లాహుల్ బైఅ వహర్రమర్ రిబా. అల్లాహు తాలా వ్యాపారాన్ని ధర్మసమ్మతం హలాల్ చేశాడు మరియు వడ్డీని నిషేధించాడు. కనుక వడ్డీ దగ్గరికి వెళ్ళకండి. అలాగే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు మరియు ఆచరణ రెండూ కూడా దీనికి ఆధారంగా ఉన్నాయి. ప్రవక్త వారి వాచ, కర్మ, సున్నతులు దీనికి అనుమతిస్తున్నాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా అమ్మారు, కొనుగోలు చేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ క్రయ విక్రయాల గురించి ఎన్నో ఆదేశాలు ఇచ్చారు. వాటిలో ఒకటేమిటి? అబూ దావుద్లో వచ్చినటువంటి హదీస్, లా యబీఉ హాదిరున్ లిబాద్. పట్టణవాసి గ్రామస్థుడి తరఫున మధ్యవర్తిగా ఉండి అమ్మకూడదు. అంటే ఏమిటో తెలుసు కదా. ఎందరో పల్లెల్లో ఉన్నవారు, గ్రామాల్లో ఉన్నవారు, తోటలు ఉంటాయి, వారికి వ్యవసాయాలు ఉంటాయి. వారు తమ యొక్క పంటను అమ్మడానికి నగరానికి వస్తారు, సిటీలోకి వస్తారు. అయితే అక్కడ రైతు బజార్ అని ఏదైతే ఉంటుందో అక్కడి యొక్క రేట్ తెలుసుకొని ఎవరి వద్ద ఎలా అమ్ముతే మనకు మంచి లాభం ఉంటుంది, వారు స్వయంగా వచ్చి అమ్ముకోవచ్చు. కానీ కొందరు దల్లాల్ అని అంటాము కదా, వారేం చేస్తారు? దారిలో మధ్యలోకి వెళ్తారు, లేదా మార్కెట్కు ఆ పల్లెవాసి రాకముందే మధ్యలో కలిసి ఏదో ఒక తక్కువ రేట్లో వ్యాపారం చేసేసుకుంటారు. అలా చేయకండి. ప్రతి ఒక్కరికి వారి సొమ్ము, వారి వాటా లభించనివ్వండి. అలాగే మరొక హదీస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు, సహీహ్ బుఖారీలో ఉంది, అల్ బయ్యాని బిల్ ఖియార్ మా లం యతఫర్రకా. అమ్మేవారు మరియు కొనేవారు ఇరువురు
విడిపోనంత వరకు ఆ బేరాన్ని రద్దు చేసుకునే లేదా ఒప్పుకొని తీసుకునే అటువంటి ఖియార్, ఆ చాయిస్ వారికి ఉంటుంది. ఎప్పటి వరకైతే వారు కలిసి ఉంటారు. విడిపోయారు, ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయారు, అమ్మేవారు వెళ్ళిపోయారు, కొనేవారు వెళ్ళిపోయారు, తర్వాత వచ్చింది నాకు వద్దు అని అంటే ఆ చాయిస్ తీసుకోవాలా వద్దా అన్నటువంటి ఒక నిర్ణీత గడియ దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హద్దు తెలిపారు. ఈ హదీస్ అసలు ఉద్దేశం మీకు అర్థమైంది కదా. అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటల ద్వారా ఈ క్రయ విక్రయాలు, అమ్మడం కొనడానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా స్వయంగా కొన్నారు, స్వయంగా అమ్మారు కూడా. అయితే ఇక రండి, ఇప్పుడు ఈ క్రయ విక్రయాల ఖరీదు ఫ్రోఖ్త్ అని అంటాము కదా, బై అండ్ సేల్, దీని యొక్క అంతరార్థం ఏమిటి, హిక్మత్ ఏమిటి, ఇందులో ఔచిత్యం మర్మం ఏమున్నది? మనిషి ఇతరుల వద్ద ఉన్న తన అవసరాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి నష్టం వేరే వారికి చేకూర్చకుండా, స్వయం తాను నష్టంలో పడకుండా సులభంగా తన అవసరాన్ని తీర్చుకోవడం. నాకు కావలసిన ఒక వస్తువు ఫలానా వ్యక్తి వద్ద ఉంది, అతడు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు, అయితే నేను వెళ్ళి దానికి సంబంధించిన రుసుము, డబ్బు, ధర, వెల ఎంత ఉన్నదో ఇచ్చేసి అది తీసుకోవడం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ అవసరాన్ని తీర్చుకుంటున్నారు, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎవరిని ఏ నష్టంలో పడవేయకుండా. హిక్మత్ తెలిసింది కదా. ఎన్నో హిక్మతులు ఉన్నాయి, ఇది చాలా ముఖ్యమైనది, ప్రతి మనిషి జీవితంలో అవసరం ఉండేది. ఇక రండి, ఇప్పుడు చాలా ముఖ్యమైన ఒక విషయం తెలుసుకోబోతున్నాము. అదేమిటి? ఈ క్రయ విక్రయాలకు సంబంధించిన అర్కాన్ ఎన్ని? అవి 5. జాగ్రత్త సుమా, ఇస్లాం యొక్క అర్కాన్ 5 అని విన్నాము. షహాదతైన్, నమాజ్, రోజా, జకాత్, హజ్. అయితే అవి ఇస్లాం యొక్క అర్కాన్. ప్రతి బిల్డింగ్కి, ప్రతి వస్తువుకు పిల్లర్ అనేది, పునాది అనేది, దానికి సంబంధించిన మూల పిల్లర్లు అనేటివి ఉంటాయి కదా, మూల స్తంభాలు. అలాగే ఈ క్రయ విక్రయాలకు సంబంధించి 5 ఉన్నాయి. బాయ్, ముష్తరీ, మబీ, సీగతుల్ అక్ద్ మరియు అత్తరాది. ఏంటి వీటి భావం? బాయ్ అంటే అమ్మేవారు. అమ్మే వ్యక్తి తాను అమ్మే వస్తువుకు అసలు యజమాని అయి ఉండాలి, లేదా దానిని అమ్మడానికి అతనికి అనుమతి లభించి ఉండాలి. అలాగే అమ్మే వ్యక్తి తెలివితేటలు కలిగి మతి స్థిమితం లేనివాడు అయి ఉండాలి. అంటే ఎలాంటి అతను పిచ్చివాడు కానీ, ఇంకా వేరే అమ్మడానికి ఏ బుద్ధి జ్ఞానాలు అవసరమో అవి లేకుండా ఉంటే అతను నష్టంలో పడిపోతాడు. బహుశా ఇతరులను కూడా నష్టంలో పడవేస్తాడు కావచ్చు. ఇది బాయ్, అమ్మే వ్యక్తి. ఇక ముష్తరీ, కొనే వ్యక్తి ఏంటి? రెండో రుకున్, రెండో పిల్లర్, రెండో మూల స్తంభం. కొనేవారు లావాదేవీలు చేసేటువంటి విచక్షణ కలిగి ఉండాలి. కొనే వ్యక్తి కూడా మతి స్థిమితం లేనివాడు, లేదా పెద్దల అనుమతి లేని బాలుడు కాకూడదు. ఎవరైనా పిల్లవాడు 5 రూపాయలు తీసుకొచ్చేది నా చాక్లెట్, ఐస్ క్రీమ్ ఇలాంటిది ఏదైనా కొనుక్కుంటున్నాడంటే బహుశా అది ఎంత పెద్ద సమస్య కాదు. చిన్న బాలుడు, పిల్లవాడు 1000 రూపాయలు, 2000 రూపాయలు ఇలా తీసుకొచ్చాడు. ఏదో నేను కొనాలనుకుంటున్నాను. ఏం కొంటావు బాబు? ఈ విధంగా చిన్నపిల్లలకు సరి అయిన బుద్ధి జ్ఞానాలు ఉండవు కనుక కొనే వ్యక్తి కూడా బుద్ధి జ్ఞానమై, మరీ పిల్లలు కాకుండా, ఒకవేళ పిల్లలు అయి ఉంటే పెద్దల అనుమతి అందులో ఉండి తప్పకుండా ఈ 2 రుకున్లు పాటించాలి. ఇక 3వ రుకున్ వచ్చేసేమిటి? మబీ అంటే ఆ వస్తువు ఏదైతే అమ్మడం జరుగుతుందో ఆ వస్తువు ధర్మబద్ధమైనది, నాజాయిజ్ కాకూడదు,
జాయిజ్ వస్తువు ఉండాలి. తాహిర్ అంటే పవిత్రమైనదిగా ఉండాలి, నాపాక్ వస్తువు ఉండకూడదు. అలాగే ఆ వస్తువును కొనేవారికి ఇచ్చేటువంటి అవకాశం ఉండాలి. ఈ ఎగురుతున్నటువంటి పక్షులు నాయనండి, కొనండి, ఇటువంటి డబ్బులు. అమ్మే వ్యక్తి ఆధీనంలో లేవు, కొనే వ్యక్తి పొందలేడు. ఇలాంటి వ్యాపారాలు జరగవు. ఆ వస్తువు ఏదైతే అమ్మడం జరుగుతుందో కొనే వ్యక్తి ఆధీనంలో వచ్చేటువంటి అవకాశం ఉండాలి. అంతేకాదు వాటి యొక్క అంటే ఏ వస్తువు కొనడం జరుగుతుందో దాని వివరాలు, దాని మంచి చెడులు కొనే వ్యక్తికి తెలిసి కూడా ఉండాలి. ఎవరైనా వ్యక్తి వచ్చాడు, ఒక బాక్స్ మూసి ఉన్నది, డబ్బా, నేను అమ్ముతున్నానని, అందులో ఏమున్నది, ఎలాంటిది, ఏమీ తెలియకుండా ఇలా అమ్మడం, ఇలా కొనడం సరైన విషయం కాదు. అర్థమైంది కదా. ఇక నాలుగో రుకున్, నాలుగో మూల స్తంభం సీగే అక్ద్, ఒప్పంద రూపం. అంటే ఏమిటి? ఇది మాటల ద్వారా కావచ్చు, ప్రాక్టికల్గా కూడా కావచ్చు. మాటల ద్వారా అంటే ఏమండి, ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి, నాకు ఆ వస్తువు కావాలి, సరే తీసుకోండి, మీకు ఈ వస్తువు ఇచ్చేసాను. కొనే వ్యక్తి డబ్బులు ఇచ్చి నాకు ఇది కావాలి అన్నప్పుడు అమ్మే వ్యక్తి ఇదిగోండి మీరు తీసుకోండి, నేను మీకు అమ్మేశాను అని ఇలా మాటల ద్వారా జరగడం కానివ్వండి, లేదా ప్రాక్టికల్గా ఈ రోజుల్లో ఆన్లైన్ బిజినెస్లు కానివ్వండి, లేదా డిమార్ట్, ఇంకా పెద్ద పెద్ద మాల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ సామాన్లు అన్ని పెట్టి ఉంటాయి, అల్మారాలలో రేట్లు రాసి ఉంటాయి, ర్యాక్లలో పెట్టి ఉంటాయి కదా. మనిషి తనకున్న తనకు అవసరం ఉన్న వస్తువు చూస్తాడు, దాని రేటు చూస్తాడు, అనుకూలంగా ఉంటే తీసుకుంటాడు, క్యాషియర్ వద్దకు వచ్చేసి డబ్బులు ఇచ్చేస్తాడు, లేదా కార్డు ద్వారా పే చేస్తాడు. ఇటు కొనే వ్యక్తి అటు అమ్మే వ్యక్తి ఏ ఒక్క మాట మాట్లాడకుండా వ్యాపారం పూర్తవుతుంది. ఏంటిది? ప్రాక్టికల్. ఇలా ప్రాక్టికల్గా లేదా మాట ద్వారా అది పూర్తి అవడానికి అవకాశం ఉండాలి. ఇక ఐదవది, ఇది చాలా ముఖ్యమైనది, ఖరీదు ఫ్రోఖ్త్, క్రయ విక్రయాల అర్కాన్, మూల స్తంభాల్లో ఐదవది ఉభయ పక్షాల అంగీకారం, ఇష్టం, తరాది. అంటే ఏమిటి? ఇరుపక్షాలు, కొనేవారు మరియు అమ్మేవారు వారి ఇష్టపూర్వకంగా, వారి ఇష్టం ఉన్నప్పుడే అది చెల్లుతుంది. ఏ ఒకరి తరఫు నుండి ఇలాంటి బలవంతం అనేది జరగకూడదు. ఇదే విషయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్నమల్ బైఉ అన్ తరాద్. ఇబ్నే మాజా యొక్క సహీహ్ హదీస్. వ్యాపారం అనేది కేవలం ఇరు పక్షాల అంగీకారం మీదనే ఆధారపడి ఉన్నది. దీనికి సంబంధించిన ఆయత్ కూడా ఉంది కదా ఖురాన్లో, అన్ తరాద్ మిన్కుమ్. ఈ విధంగా సోదర మహాశయులారా, సోదరీమణులారా, క్రయ విక్రయాల ఆదేశాలు, కొనే అమ్మేటువంటి ఆదేశాలు, ఈ మన సిరీస్లో మొదటి పాఠం పూర్తిగా విన్నారు. 3 విషయాలు ఇందులో వచ్చాయి. మొదటిది దాని ఆదేశం, రెండవది దాని హిక్మత్, అంతరార్థం, మూడవది దాని యొక్క 5 పిల్లర్లు. మంచిగా గుర్తుంచుకోండి ఈ విషయాలు. ఇన్షాల్లా రెండో పాఠంలో మళ్ళీ మనం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. అల్లాహ్ మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. వఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.